ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో ఇది వారి కోసమే. ఒక పల్లెటూరులో ఒక పేద పిల్లవాడు రోజు దీనంగా కూర్చొని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. తన గతాన్ని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి, నాకు గతం గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయని నాకు మార్గం చూపండి అని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని వెంటనే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు ఆ నీళ్ల గ్లాసుని చేతిలో పట్టుకుంటే ఏమవుతుందని అడిగాడు. ఆ పేద పిల్లవాడు ఏమవ్వదన్నాడు. అప్పుడు ఆ జ్ఞాని 2 గంటలు పట్టుకుంటే చెయ్యి నొప్పి పుట్టడం మొదలు పెడుతుంది. అదే గ్లాసు 10 గంటలు పట్టుకుంటే ఇంకా ఎక్కువ నొప్పి మొదలవుతుంది. ఎందుకు నొప్పి పెరుగుతుంది? గ్లాసు బరువు అంతే ఉంది కదా. అంటే మనం దాన్ని ఎక్కువసేపు పట్టుకున్నాం కాబట్టి. ఇలానే మనకు వచ్చే సమస్యలు ఎక్కువసేపు ఆలోచించడం వల్ల బాధ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక్కసారి ఆలోచించి వదిలేయాలి. గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ మంచి రోజును కూడా ఆలోచిస్తూ పాడు చేసుకుంటున్నాం. గతాన్ని వదిలి ఈ రోజు కోసం జీవించు, అప్పుడే బాగుపడతాం. మీ ఫ్రెండ్ అనుకుని నన్ను ఫాలో చేయండి. జీవితంలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాను.